హాయ్ హలో నమస్తే. మెర్జర్ టాక్స్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా ఎన్‌సిపి లాంటివి మెర్జర్ అవ్వబోతున్నాయన్నటువంటి ఒక టాక్స్ అయితే సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. మెర్జర్ టాక్స్ మోరోవర్ తృణమూల్ కాంగ్రెస్ కూడా మెర్జ్ అవ్వబోతుంది కాంగ్రెస్లో అనేటువంటి ఒక స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. నాకు తెలిసిన వరకు అవి జరగవు, బట్ స్పెక్యులేషన్ జరుగుతుంది. సరే, మెర్జర్ కాకపోయినా ఎలియన్స్ అయినా సరే ఈ అపోజిషన్ మొత్తం కూడా కలిసి రావాలని నేను చాలా రోజుల నుంచి కోరుకుంటున్నాను. దట్స్ మై పర్సనలీ దట్స్ మై ఒపీనియన్. ఎందుకు ఇప్పుడు నార్మల్గా అపోజిషన్ వాళ్ళు అధికారంలోకి రావడానికి ట్రై చేయటం వేరు, ఇప్పుడు ఎవరో రూలింగ్ చేస్తున్నారో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయటం వేరు. అసలు కోర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మీదనే అనుమానాలు రావటం వేరు. కోర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ మీద అనుమానాలు రావటం, పార్లమెంట్లో ఉన్న ఎంపీలు మొత్తం ఇప్పుడు టీఎంసీ ఎంపీలు మొత్తం లాగేశారు. అక్కడ యూబీటీకి సంబంధించిన వాళ్ళని లాగారు, శరద్ పవార్కి సంబంధించిన ఎంపీని లాగారట. వాళ్ళ ఎంపీలు మొత్తం లాగేస్తున్నారు లోకల్గా. అంటే అది పార్లమెంట్లో వాళ్ళకి మెజారిటీ లేనప్పుడు ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీ ఎంపీస్ని లాగితే మోరోవర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పంపించడం, ఎలక్షన్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ని వాడుతున్నారని, ఇండిపెండెంట్ మీడియా మొత్తం కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని, అల్టిమేట్గా ఇది ఏంటంటే ఎక్సెసివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఆల్ దీస్ ఇండిపెండెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం కూడా పొలిటికల్ పార్టీ ఈజ్ యూజింగ్ అనేది, ఇది ఈ రూమర్ రావటం అనేది దారుణం. ఇది ఓకే, ఏదో అపోజిషన్ వాళ్ళు రూలింగ్, వీళ్ళు అపోజిషన్ పార్టీ పవర్లోకి రావడానికి ట్రై చేయటం వేరు. అసలు ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అనేది కంటికి కనిపిస్తుంది. ఓకే, సోషల్ హార్మనీ గురించి మాట్లాడుతున్నారు అంతే. సోషల్ హార్మనీ గురించి సోషల్ హార్మనీ, కులాల సోషల్ హార్మనీ గురించి మాట్లాడుతున్నారు, కానీ మతాల సోషల్ హార్మనీ వాళ్ళే పెంచిపోషిస్తున్నారు, డిజార్మనీ పెంచిపోషిస్తున్నారు. అంటే కులాలు మొత్తం కూడా కలిసి ఉండాలి. ఎవరి లీడర్షిప్ మీద అంబేద్కర్ గారు అడిగారు, దాని మీద ఇంతవరకు ఒకరు సమాధానం చెప్పలే. ఎస్, కులాల మొత్తం కలిసి ఉండాలి, ఎవరు నాయకత్వం వహిస్తారు కులాల మొత్తాలు యూనిటీకి అని చెప్పి అంబేద్కర్ గారు అడిగారు, దానికి ఇంతవరకు సమాధానం చెప్పలే వాళ్ళు. సరే, కులాల హార్మనీ గురించి మాట్లాడుతారు, సోషల్ హార్మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్ మాట్లాడుతున్నారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ మరి రిలీజియస్ డిజార్మనీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? రిలీజియస్ డిజార్మనీ వల్ల దేశానికి ఎంత నష్టం. ఓకే, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, చిన్న చిన్న వ్యాపారులు, ఫార్మర్సు, వర్కర్సు, వీళ్ళు ఎకనామిక్ గ్రోత్ కాంట్రిబ్యూట్ చేయట్లా. ఎవరో ఒక 10-15 మంది మేజర్ 5-6 అదానీ, అంబానీ లాంటి వాళ్ళు కొంతమంది దేశానికి మొత్తం కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏ ఫీలింగ్లోకి వెళ్ళారంటే, మేము లేకపోతే దేశం పడిపోయింది అనే ఫీలింగ్లోకి వెళ్ళారు. ఆ సృష్టించింది ఎవరు? మొనోపొలీని సృష్టించింది ఎవరు? ఎందుకు దేశ సంపద మొత్తం ఒక 4-5 చేతుల్లో ఎందుకు ఉంది అంటే, వెనక్కి తిరిగి చూస్తే ఎవరున్నారు వెనక? ఎవరు ఈ 14 సంవత్సరాల్లో దేశ సంపద మొత్తం 4-5 చేతుల్లో పెట్టింది ఎవరు అనేది వెనక్కి పెట్టి చూస్తే మొనోపొలీని క్రియేట్ చేశారు వ్యాపార పరంగా అనేది ఒకటి అర్థమైంది. ఇవన్నీ కూడా సీరియస్ కన్సర్న్స్. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్, ఈ కాక్రోచ్ పార్టీ లాంటి వాళ్ళు తిరుగుబడ్డారు ఎందుకు, పేపర్ లీక్లు ఇవన్నీ చేశారని చెప్పి. ఫెడరలిజం ఈజ్ గోయింగ్ టు బి ది మోస్ట్ ఇష్యూ. రీజనల్ పార్టీస్ ఫెడరలిజం గురించి మాట్లాడుతున్నారు. ఎవరు? డిఎంకే కానీ, టీఎంసీ కానీ, ఇక్కడ సౌత్ ఇండియాలో పొలిటికల్ పార్టీలు, స్టేట్లు మొత్తం ఫెడరలిజం గురించి మాట్లాడుతున్నారు. స్టాలిన్ లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడారు. సో ఇవన్నీ కూడా దేశం యొక్క భద్రతకి, దేశం యొక్క ఔన్నత్యానికి, దేశం యొక్క డెమోక్రటిక్ సిస్టానికి, రాజ్యాంగ విలువలకి థ్రెట్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రావాలని కోరుకునే వాళ్ళల్లో చాలామందిలో నేను కూడా ఉన్నా. అసలు వీళ్ళందరూ సరే మెర్జర్లు ఇవన్నీ తర్వాత సంగతి. కాంగ్రెస్ వాళ్ళేమో ఈ లోకల్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయాలి, లోకల్ లీడర్షిప్ని రెస్పెక్ట్ చేసి బలంగా ఉన్న లీడర్లని మీరు స్టేట్లో మీరు ఉండండి, మేము నేషనల్లో మనం కలిసి పనిచేద్దామని ఆ సిగ్నల్ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ లోకల్ ఏంటంటే, లోకల్ లీడర్షిప్ ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే సెక్యులర్ వాదానికి కట్టుబడి ఉంటామనే సిగ్నల్ లోకల్ ఇవ్వలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ కేసులు కానీ, వాళ్ళు పెట్టేటువంటి ప్రెజర్ కానీ,
ఈడీ, సిబిఐని వాడుతున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీని కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఎన్సీపీ శరద్ పవార్ బ్యాచ్ కానీ, అక్కడ యూబీటీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే లోకల్ లీడర్లు. వీళ్ళు కాంగ్రెస్కి గట్టిగా కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు, రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తాము, సెక్యులర్ వాదానికి సపోర్ట్ చేస్తామని గట్టిగా సిగ్నల్ కాంగ్రెస్కి ఇవ్వలేకపోతున్నారు వీళ్ళు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఆల్ దిస్ నేషనల్ ఏజెన్సీస్ దే ఆర్ యూజింగ్ ఆన్ దెమ్ బీజేపీ. ఇప్పుడు అవతల అతనికేంటి, సో రేపు పొద్దున వీళ్ళు సీట్లు వచ్చినా సరే నాకు ఇస్తారని గ్యారెంటీ లేదన్నప్పుడు అతను ఏం చేస్తాడు? వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, నాకే ఓటేస్తారని గ్యారెంటీ అతనికి నమ్మకం లేదనుకోండి. ఆ నమ్మకం లేనప్పుడు ఎన్ని కూడా రీజన్స్ విడిపోవటానికి, వీళ్ళు అపోజిషన్ కలవకపోవడానికి కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవటం, ఒకరిని నమ్మకం కలిగించకపోవటం. ఓకే, మనం ఇక్కడ లోకల్ పొలిటికల్ పార్టీలు, నేషనల్ పార్టీ, సెక్యులర్ వాదులు మొత్తం ఏకమవ్వాలి. ఆ ఏకమవ్వాలి అని అంటే మీతోనే ఉంటామని రీజనల్ పార్టీలు చెప్పలేకపోతున్నాయి. వాళ్ళేమో మరి మాతోనే ఉండనప్పుడు ఇంక మేము ఎందుకు ఉండాలని చెప్పి లోకల్ పార్టీలని డిస్మాంటిల్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతకాలం చూస్తారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అచ్చా, వీళ్ళు మనకు సపోర్ట్ చేయనప్పుడు మరి ఇంకా మరి సెక్యులర్ వాదాన్ని బలపరచాలి, కాంగ్రెస్ని బలపరచాలంటే పొలిటికల్ పార్టీ ఆబ్వియస్లీ. వాళ్ళు ఎంత సెక్యులర్ పార్టీ గురించి మాట్లా ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఇస్ పొలిటికల్ పార్టీ. ఎన్ని లోకల్ పార్టీలు కూడా పొలిటికల్ పార్టీలే. పొలిటికల్ కాంపిటీషన్ ఉండేది. పొలిటికల్ కాంపిటీషన్లో వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు నమ్మకం కోల్పోయి చివరికి భారతదేశాన్ని ఇంత ప్రమాదంలోకి నెట్టారంటానికి మోడీ గారు వీళ్ళు నెట్టారు, వీళ్ళు తన్నుకొని వీళ్ళు నెట్టారు ప్రమాదంలోకి. రీజనల్ పొలిటికల్ పార్టీలు ప్లస్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కలిపి వీళ్ళందరూ కూడా దేశాన్ని ప్రమాదంలోకి నెట్టారు అనేది ఒకటైతే నాకు అర్థమైంది. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యూనిటీ. మీరందరూ కలిసి యునైటెడ్గా రావాలి. శరద్ పవారు, ఎన్సీపీ లాంటి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు 1999లో ఆ రోజు సోనియా గాంధీ యొక్క నాయకత్వాన్ని వాళ్ళు ఒప్పుకోక ఒక ఫారినర్ నాయకత్వం మీద మేము ఎందుకు పనిచేయాలని చెప్పేసి శరద్ పవారు, పిఏ సంగ్మా, తారీఖ్ అన్వర్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ని చీల్చారు. అప్పుడు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఒక ఫారినర్ సంగతి ఏంటి, ఎందుకు మేము ఒప్పుకోవాలని సరే చీల్చారు. అప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉన్నా సరే వాళ్ళు కలిసి ఉండాలి కదా. ఆమె ఫారినర్ అని అన్నారు, ఇప్పుడు ఇతను ఫారినర్ కాదు కదా. అందుకే సంజయ్ రౌత్ అన్నాడు నిన్న, మీరందరూ కూడా స్ట్రెంగ్తన్ చేయండి, అపోజిషన్ స్ట్రెంగ్తన్ చేయండి, బికాజ్ అపోజిషన్ ఈజ్ వీక్. ఇవన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారు, అపోజిషన్ ఎప్పుడు వీక్ చేయకూడదు అని సంజయ్ రౌత్ నిన్న చెప్పింది. బట్ అక్కడ కాంగ్రెస్ అతను నానా పటోలే అతను అన్నాడు, మెర్జర్ ప్రపోజల్ గతంలోనే వచ్చింది ఎన్సీపీకి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు వర్కౌట్ చేస్తామని చెప్పి అని అన్నాడు. బట్ అన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేశారు, అంటే డెనీ చేశారు. అదే మెర్జర్ టాక్స్ ఏం లేవు, ఇండియా బ్లాక్ని యునైట్ చేయాలి అని మాత్రమే డిస్కస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ బ్యాచ్ కానీ, కాంగ్రెస్ బ్యాచ్ కానీ, కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎన్సీపీ క్యాంప్ నుంచి కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మెర్జర్ టాక్స్ ఏం లేవు, మేము ఓన్లీ యునైట్ అవ్వడానికి ట్రై చేస్తున్నామని. అలాగే మమతా బెనర్జీ సోనియా గాంధీని గెలిచినప్పుడు, రాహుల్ గాంధీని గెలిచినప్పుడు మెర్జర్ టాక్స్ వచ్చినాయి. అభిషేక్ బెనర్జీ ఆల్మోస్ట్ గంటన్నర మాట్లాడాడు రాహుల్ గాంధీతోటి. సో ఈ బ్రాడర్ కాంగ్రెస్ ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్ అనేది వర్కౌట్ అవుతుందో లేదో మనకు తెలియదు, కాంగ్రెస్ ఫ్యామిలీ అనేది వర్కౌట్ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ బట్ అట్లీస్ట్ ఎలియన్స్లోకి అయితే వెళ్ళాలి. అపోజిషన్స్ మొత్తం కూడా ఎవరెవరైతే సెక్యులర్ వాదులు అంటారో యునైటెడ్గా సెక్యులర్ దేశాన్ని కాపాడటానికి యునైట్ అవ్వాలి కదా. శివసేన యూబీటీ అనేది యాక్చువల్గా కాంగ్రెస్ నుంచి స్ప్లిట్ కాదు, అది పొలిటికల్లీ స్ప్లిట్ అయింది. యాక్చువల్గా అది సెక్యులర్ పార్టీ కూడా కాదు. శివసేన యూబీటీ అనేది హిందుత్వ పాలిటిక్స్ చేసినటువంటి పార్టీ. అది బీజేపీ వాళ్ళతో వాళ్ళకి గొడవ వచ్చి వాళ్ళు స్ప్లిట్ అయ్యారు, వాళ్ళు సపరేట్ అయ్యారు, ఒక ఫ్యామిలీ సపరేట్ అయింది. దాంట్లో ఒక శివసేన ఒక వింగ్ షిండేకి సంబంధించింది ఏదైతుందో వాళ్ళ అలాగూ బీజేపీతోనే ఉన్నారు. సో శివసేనను వదిలేయండి, శివసేన ఐడియాలజికల్లీ దే షుడ్ బి విత్ బీజేపీ. సో అదర్ దాన్ శివసేన, ఎన్సీపీ షుడ్ బి విత్ సెక్యులర్. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నుంచి చీలింది కాదు అది, బట్ ది ఓట్ బ్యాంక్ సర్ఫేస్ మొత్తం కూడా కాంగ్రెస్ నుంచి లాగింది. సో వాళ్ళు కూడా సెక్యులర్ వాదానికి సపోర్ట్ చేయాలి.
సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ నుంచి చీలిన పొలిటికల్ పార్టీలు కాదు అవి. బట్ వాళ్ళు కూడా స్ట్రాంగ్గా సెక్యులర్ వాదం తీసుకోవటం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్కి దెబ్బ కొట్టారు వీళ్ళంతా. ఇప్పుడు అల్టిమేట్గా అపోజిషన్ పార్టీ వీక్ అయిపోయింది. అపోజిషన్ వీక్ అవడంతో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అయిపోయింది. స్ట్రాంగ్ అయిపోయి ఇప్పుడు ఇన్ని విషయాలు మాట్లాడాం మనం. ఈవీఎంల గురించి, డెమోక్రసీ గురించి, రాజ్యాంగం గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఫెడరలిజం గురించి, అసలు రాజ్యాంగం యొక్క కోర్ వాల్యూస్ ఇవన్నీ కూడా, ఫెడరల్ సిస్టమ్, కాన్స్టిట్యూషన్, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, రాజ్యాంగ కోర్ వాల్యూస్ మీద చర్చ జరుగుతుందంటే ఎంత ప్రమాదంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, వైఎస్ఆర్సీపీ ఈ మూడు డైరెక్ట్గా కాంగ్రెస్ నుంచి స్ప్లిట్ పార్టీలు. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, వైసీపీ. సరే, వైసీపీ దే ఆర్ నాట్ ఇన్ విత్ కాంగ్రెస్ అసోసియేషన్ యాజ్ ఆఫ్ నౌ. బట్ టీఎంసీ, ఎన్సీపీ ఎలాగో ఇండియా బ్లాక్లో ఉన్నారు, వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. వైసీపీ ఈజ్ స్టిల్ విత్ నాట్ విత్ ఎన్డీఏ బట్ యాజ్ ఆఫ్ నౌ విత్ ఎన్డీఏ బ్లాక్తో కూడా లేరు. బట్ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, గట్టిగా చెప్పాలంటే ఎన్డీఏకే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. అక్కడ ఏ బిల్లులు కానీ ఏదైనా సరే వాళ్ళ ఐడియా అంటే ఏమంటారు, కొన్ని నేషనల్ ఇష్యూస్ మీద వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్, వైఎస్ఆర్సీపీ చేసే ఆర్గ్యుమెంట్ నేషనల్ ఇష్యూస్ మీద. మన డీలిమిటేషన్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్కి ఈ ఎన్ని ఇష్యూస్లో కూడా బీజేపీకి ఆర్గ్యుమెంటే వీళ్ళు చేస్తున్నారు. అంటే మోడీని డైరెక్ట్గా అపోజ్ చేసే పొజిషన్లో వైఎస్ఆర్సీపీ లేదు. సో వైసీపీని పక్కన పెడితే టీఎంసీ, ఎన్సీపీ ఈ రెండు డైరెక్ట్ కాంగ్రెస్ స్ప్లిట్ పార్టీస్. ఇవి ఈ స్ప్లిట్ పార్టీస్ మీద వీళ్ళు ఎలయన్స్లోకి 100% రావాలి. అంటే మెర్జరు అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మొత్తం ఎంపీలు మొత్తం, ఎమ్మెల్యేలు మొత్తం పోయారు. డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, కేసులు పెడుతుంటారు, సపోర్ట్ ఉండాలి. ఇదంతా కూడా ఎవడో ఫేస్ చేస్తాడు ఇదంతా అని చెప్పి మెర్జ్ చేశారనుకోండి, ఎన్సీపీ ఇవన్నీ మెర్జ్ చేశారు కాంగ్రెస్లోకి. దట్ ఈస్ ఆల్సో వెల్ అండ్ గుడ్. అట్లీస్ట్ అపోజిషన్ స్ట్రాంగ్ చేస్తారు మీరు. మెర్జ్ కాకపోతే అట్లీస్ట్ యూ నీడ్ టు యునైటెడ్లీ ఫైట్. అండ్ ఈ బహుజన సమాజ్వాదీ పార్టీ లాంటి వాళ్ళు, ఈ దళిత పార్టీలని, వీళ్ళని కూడా కలుపుకెళ్ళాలి వీళ్ళు. ఇప్పుడు అంటే ఇట్ ఈస్ నాట్ ద ఇష్యూ ఆఫ్ యాంటీ మోడీ, ఇట్ ఈస్ ఇష్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇష్యూ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇష్యూ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇట్ ఈస్ ఇష్యూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రొటెక్టింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ దళిత పార్టీలు, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ దళిత పార్టీలు ఇవన్నీ కూడా ఇండియా బ్లాక్లోనే ఉన్నాయి. లైక్ తమిళనాడుకి సంబంధించిన వీసీకే పార్టీ కానీ వీళ్ళందరూ కూడా తమిళనాడు ఇండియా బ్లాక్లోనే ఉన్నారు. మా ఏడిఎస్ కూడా మేము ఇండియా బ్లాక్నే సపోర్ట్ చేస్తున్నాం. ఏడిఎస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఇండియా బ్లాక్. ఎందుకు బేసికలీ నేను ఏడిఎస్ పెట్టినప్పుడే చెప్పా, ఇట్స్ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్. అంబేద్కర్ ఈజ్ సెక్యులర్ వాది, అంబేద్కర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ సెక్యులర్ అండ్ సోషల్ జస్టిస్కి సంబంధించిన వ్యక్తి. అందరు కలిసి ఉండాలని రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్. సో ఆబ్వియస్లీ ఆయన పేరు మీద మేము ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు we should not cross our secular line and then we support India bloc secular line. మేము అదే చెప్పారు స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, ఏదేమైనా ఈ మెర్జర్ టాక్స్ వచ్చినప్పుడు కూడా నానా పటోలే లాంటి వాళ్ళు మెర్జర్ గురించి మాట్లాడినా, సౌగత రాయ్ లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా మెర్జి జరిగితే బాగుండు అని చెప్పినప్పటికీ, అధీర్ రంజన్ చౌదరి మెర్జి కాకపోయినా సరే కనీసం ఎలియన్స్ అన్నా జరగాలి, స్ట్రాంగ్ అవ్వాలి అపోజిషన్ అని మాట్లాడుతున్నప్పుడు, ఇక అనానమస్ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ కూడా రకరకాలు చెప్పినప్పటికీ ఆబ్వియస్లీ కేసీ వేణుగోపాల్ రిజెక్ట్ చేశాడు, అదేం లేదన్నాడు. మమతా బెనర్జీ టీఎంసీ క్యాంప్ నుంచి కూడా అదేం లేదన్నారు. శరద్ పవార్ క్యాంప్ నుంచి కూడా అదేం లేదన్నారు. బట్ రీసెంట్గా జరిగిన ప్రైవేట్ టాక్స్, జనరల్ పొలిటికల్ అసెస్మెంటు, సోషల్ మీడియా, కాంగ్రెస్ టీఎంసీ టాక్స్ ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్కి దారితీసాయి మెర్జ్ అవుతాయమని. మీరు మెర్జ్ అయినా అవ్వకపోయినా ఒకటే, నరేంద్ర మోడీ గారు ఒక నేషనల్ లీడర్గా ఆయనకు మంచి ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. ఆర్గనైజేషన్ అనేది బూత్ లెవెల్లోకి తీసుకెళ్లారు వాళ్ళు దేశవ్యాప్తంగా. లార్జ్ క్యాంపెయిన్ రిసోర్సెస్ ఉన్నాయి మొత్తం వాళ్ళ దగ్గర. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇస్తున్నారు, దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చేస్తున్నారు. అంటే ఒక పక్క అన్కాన్స్టిట్యూషనల్లీ విన్నింగ్, బట్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్సో దే ఆర్ గివింగ్, నాట్ నెగ్లెక్టింగ్ ది పీపుల్. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతున్నాయి నరేంద్ర మోడీ గారికి. ఫ్రాగ్మెంటెడ్ పొజిషన్, బట్ అపోజిషన్ని ఫ్రీజ్ చేశారు. అపోజిషన్ ఈజ్ నాట్ ఇంక్రీజింగ్.
అపోజిషన్ అలానే విడగొడుతూనే ఉన్నారు. ఒక ఈ అపోజిషన్ స్ట్రాంగ్ అవుతుందన్నప్పుడు అలా బ్రేక్ చేస్తున్నారు. ఇండియా బ్లాక్‌కి అతిపెద్ద స్ట్రెంగ్త్ డీఎంకే అండ్ ప్లస్ టీఎంసీ వాళ్ళిద్దరిని విడగొట్టారు. ఇప్పుడు మొత్తం ఎంపీలు తీసేసుకున్నారు. సో ఇండియా బ్లాక్ ఇంకా ఫర్దర్ వీక్ అయిపోయింది. అంటే అపోజిషన్ని వీక్ చేస్తున్నారు, ఫ్రాగ్మెంట్ చేస్తున్నారు. సో సోషల్ మీడియా ఇవన్నీ మెసేజ్లు ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. యాజ్ యూజువల్ అదే చెప్తాను, రీజనల్ పార్టీలు ఎమర్జ్ అవ్వటం వల్ల కాంగ్రెస్ రకరకాల స్టేట్స్లో వీక్ అయిపోయింది. అది వీక్ అయినప్పుడు ఇంకా అపోజిషన్ వీక్ అయినప్పుడు ఇంకా ఎవరు. సో అందుకే ఆయన అన్నారు దట్స్ ది వీ షుడ్ గ్రో ఇన్ సచ్ ఎ వే దట్ ది ఫైట్ బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ గాంధీ ఈ ఈ ఇద్దరి మీదే మనం నేషనల్ పాలిటిక్స్ని వెళ్ళే విధంగా మీరందరూ ఎలియన్స్లోకి రండి అని నేను అజయ్ రంజన్ చౌదరి లాంటి వాళ్ళు చెప్పారు. ఏంటంటే లెటస్ బిల్డ్ ద స్టేట్ లైక్ ఓట్ టు ఎయిదర్ మోడీ ఆర్ రాహుల్ గాంధీ, ఇద్దరు ఒకరికి ఓటేయండి అనే విధంగా మీరు యూనిటీ తీసుకురండి అని వాళ్ళందరూ పిలుస్తున్నారు. పిలుస్తుంటే మరి ఈ రీజనల్ అపోజిషన్ పార్టీసు రీజనల్ పార్టీసు వాళ్ళతో ఎంతవరకు కలిసి వస్తారో అనేది తెలియదు. ఓకే, పాజిటివ్ ఆల్టర్నేటివ్ ఎజెండా పట్టుకొని లోకల్ లీడర్షిప్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లోకల్ లీడర్షిప్ని గౌరవించాలి. అక్కడ స్టాలిన్ని గౌరవించాలి, విజయ్ని గౌరవించాలి, అక్కడ మమతా బెనర్జీని గౌరవించాలి, అరవింద్ కేజ్రీవాల్ని గౌరవించాలి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవించాలి. ఆయన వస్తానంటే జగన్ని కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే సిగ్నల్ రావట్లేదు, సిగ్నల్ జగన్ దగ్గర నుంచి. ఇప్పుడు రీసెంట్గా సాక్షిలో వస్తున్న వాళ్ళ లైన్ ఆఫ్ న్యూస్ ఇవన్నీ కూడా కొద్దిగా కాంగ్రెస్ న్యూస్ కవర్ చేస్తున్నారు సాక్షిలో. అంటే ఒకవేళ మార్పు వచ్చేదేమో చూద్దాం, దట్స్ ఆల్ వాట్ వి వాంట్. జగన్ని వాళ్ళ దగ్గర చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు రీజనల్ పొలిటికల్ పార్టీస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళని గౌరవించి లోకల్ నాయకుడిని గౌరవించి నువ్వు నేషనల్గా నువ్వు స్ట్రాంగ్ అపోనెంట్గా ఎదగాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎందుకు వీళ్ళు లోకల్ వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీళ్ళు కేసులకి వాళ్ళకి భయపడి మేము రేపొద్దున సహకరించినా కూడా మాకు ఓటేస్తారని గ్యారంటీ లేదు, వాళ్ళు మోడీ గారికి ఓటేస్తారు. సో నమ్మకం లేనప్పుడు ఏంటి, అందుకే నమ్మకం బిల్డ్ చేయాలి. అంటున్నా లోకల్ పార్టీలు నేషనల్ అపోనెంట్కి అపోజిషన్ లీడర్కి నమ్మకం క్రియేట్ చేయాలి. వాళ్ళు కూడా మీ లోకల్ పొలిటికల్ లీడర్స్ని మేము రెస్పెక్ట్ చేస్తామని సిగ్నల్ వాళ్ళు కూడా పంపించాలి. ఇదంతా చేస్తేనే ఇది అయింది. లేదంటే ఇంకొక 20-30 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి యొక్క హవా నడుస్తూ ఉండేది ఈ దేశంలో. ఒక పొలిటికల్ పార్టీ హవా నడవటంలో తప్పు లేదు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ. ప్రజలు ఓటేస్తే గెలవచ్చు, అనుమానాలు రాకూడదు. ఎన్ని అనుమానాలు రాకూడదు. ఈవీఎంల మీద 4000 ఈవీఎంల తగలబెట్టారు, అనుమానాలు. టీఎంసీలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా గెలిచిన ఎంపీలు మొత్తం బీజేపీలో చేరారు. ఇంకేం డెమోక్రసీ ఇదంతా. ఇవన్నీ కూడా సంథింగ్ ఈజ్ రాంగ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.